వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వీక్ ఆఫ్ కదా, సండే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాండి. యాక్చువల్లీ మనం ఇది డ్రై ఫ్రూట్స్ పెట్టున్నాం, మొన్న ఉడంది తెప్పించాం కదా మీషోలో. సో అది ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవడానికి అనేది పెట్టేసుకున్నాను అనమాట. ఇవి దేవుడి దగ్గర ప్రసాదం కింద పెట్టాను కదా, అవి మొత్తం తీసేసి ఈ బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నా. సో ఇంకా డైలీ మనం అవి బాదాం అవన్నీ నానబెట్టేస్తాం కాబట్టి ఇంకా సపరేట్గా వెతుక్కోకుండా దీంట్లో స్టోర్ చేసి పెట్టేస్తే మనకి ఈజీగా ఉంటుంది కదా, అందుకోసం. అండ్ మార్నింగ్ అయితే టీ పెడదామని చెప్పేసి ఇలాచీ అయితే తీసుకుంటున్నా. సో ఇలాచీ వేసి టీ పెడితే మార్నింగ్ మైండ్ రీఫ్రెష్గా ఉంటుంది. దట్టు ఈరోజు కొంచెం లేట్గా లేచా అనమాట. ఈరోజు బోల్డెంత పని ఉందండి. నిన్న దోశ బ్యాటర్ అయితే నానబెట్టేశాను. అండ్ దోశకి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆలోచించకుండా ఇంకా దోశ అయితే వేసుకోవచ్చు. ఇంకా దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ స్టోర్ చేసి పెట్టుకునేదాన్ని ఇంతకుముందు. బట్ ఇప్పుడు ఏంటంటే ఏం నానబెట్టి పెట్టట్లేదు అనమాట. ఎందుకంటే అవి ఎందుకులేండి, అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేనైతే ఇంకా మొన్న పూజకు సంబంధించిన సామాన్లన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈరోజు చట్నీ, పల్లి, పప్పులు, పచ్చి కొబ్బరి ఉంది కదా, మొన్న దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు అయితే చాలా ఉన్నాయి. సో దాంతో అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఇక్కడ నేను దోశ బ్యాటర్ కొంచెం తీసి పెట్టేస్తున్నా. ఇది ఈవినింగ్కి వస్తుంది కదా అని చెప్పేసి సాల్ట్ అవన్నీ వేసి మనం మిక్స్ చేసి పెట్టేసుకోమనుకోండి, కొంచెం పులిసినట్లు అనిపిస్తుంది. అంటే ఈవినింగ్ అయినా సరే పులుపుగా వచ్చేస్తుందని చెప్పేసి సాల్ట్ వేయకుండా ఫస్ట్ అయితే కొంచెం తీసేస్తున్నా. కావాల్సినంత మనం వేసుకోవచ్చు, కావాలంటే మళ్ళీ తీసి వేసుకోవచ్చు, కానీ దాంట్లో సాల్ట్ అని కలిపేస్తే పులుపు వస్తుందని చెప్పేసి సో ఇది తీసి పక్కన పెట్టేస్తా. పిల్లలైతే ఇంకా లేవలేదండి. ఈరోజు సండే కదా, వీక్ ఆఫ్. 9కి అట్లా లేస్తారు. వాళ్ళు లేచేలోపు కొంచెం అంటే కరెంట్ ఈరోజు వీక్ ఆఫ్ అనే ఏమో, సో పవర్ పోతూ వస్తుందన్నమాట. ఫస్ట్ అయితే చట్నీ ప్రిపేర్ చేసేద్దాం దోశ బ్యాటర్ తీసేసి అని చెప్పేసి. నా ఫేస్ అయితే స్వెల్లింగ్ అనిపిస్తుంది కదా, ఎందుకంటే కొంచెం బాగా నిద్రపోయాను అనుకోండి. అసలు నిన్న ఫస్ట్ టైం అనమాట నేను 8:30కి అంతా పడుకొని 8:30కి అంతా ఫస్ట్ టైం పడుకోవడం. నేను మార్నింగ్ 6:30కి అంతా లేచా అనమాట. సో చాలా బాగా నిద్ర పట్టేసింది, ఎందుకో తెలీదు, కొంచెం స్ట్రెయిన్ అయినట్లు అనిపిస్తుంది. 2 డేస్ నుంచి సరిగ్గా నిద్ర లేదు కదా. సో పూజ కోసం అనేసి నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం అవన్నీ దేవుడికి సంబంధించినవన్నీ మనం తీసి నీళ్ళల్లో వేయడం, అవి క్లీనింగ్ చేసుకోవాలి, ఎక్కువ టైం పడుతుంది. సో అందుకోసం బాగా నిద్రపోయాను, అందుకే ఫేస్ స్వెల్లింగ్ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని పాలు అయితే కాబెట్టేస్తున్నాను. నైట్ కాబెట్టలేదండి, అట్లే పెట్టేసి చెప్పాను కదా నైట్ త్వరగా పడుకున్నా అని చెప్పేసి, అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. అలాగే నెక్స్ట్ ఇక్కడ పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. చట్నీ ఫస్ట్ చేసి పెట్టేసామనుకోండి పక్కన, మన పని మనం చేసుకోవచ్చు. పిల్లలు లేచిన తర్వాత దోశ అయితే వేసేసుకుంటారు అనమాట. చట్నీ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి, వాళ్ళకి రాదు కదా పిల్లలకి. సో చట్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేస్తే ఇంకా దోశ వాళ్ళు ఈజీగా పోసేసుకుంటారు. నా పని నేను చేసుకోవచ్చు అన్నట్టు. నేనైతే ఇంకా పల్లీలు వేయించుతున్నాను అనమాట. పల్లీలు, పప్పులు, పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసి చేస్తే టేస్ట్ బాగుంటుంది కదా. అండ్ దీంట్లో కొంచెం పచ్చికరివేపాకు అండ్ ఒక్క ఎల్లిపాయ రెబ్బ ఉంటుంది కదా, గార్లిక్, సో అది ఒక రెబ్బ వేసేస్తాను అనమాట. వేస్తే అది టేస్ట్ వేరే ఫ్లేవర్గా వస్తుందన్నమాట. అంటే గార్లిక్ వేస్తాం కదా, కొంచెం మంచిగా అనిపిస్తుంది. నాకైతే టేస్ట్ బాగా అనిపిస్తుంది. స్టార్టింగ్లో ఇది నాకు తెలియదండి, అంటే నాకు నైబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారనమాట, ఇది వేస్తే టేస్ట్ వస్తుంది, అది వేస్తే టేస్ట్ వస్తుంది అని చెప్పేసి. సో అలా నేర్చుకున్న చట్నీ అనమాట ఇది. స్టార్టింగ్లో అయితే నేను ఉత్త పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కొత్తిమీర ఇట్లా వేస్ట్ చేసేదాన్ని. ఆఫ్టర్వర్స్ ఇంకా నైబర్స్ అందరు ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వండి బాగుంటుంది టేస్ట్. అంటే ఇంకా నేను ఎల్లిపాయ, పచ్చికరివేపాకు అన్నీ యాడ్ చేసి ఇంకా వేసేదాన్ని. సో టేస్ట్ అయితే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తుంటారు కాబట్టి వాళ్ళ స్టైల్లో చేస్తూ ఉంటాను. అండ్ దోశలోకి, ఇడ్లీలోకి కొంచెం లిక్విడ్గా ఉంటే చట్నీ బాగుంటుంది. సో దీన్ని అయితే ఇంకా పోపు పెట్టేసాను అనమాట. పోపు ఫస్ట్లో తెలియక పవర్ అయితే పోయింది చూడండి. సో ఈరోజు ఎందుకో తెలియదు, పవర్ పోతూ ఉంది, వస్తూ ఉంది, చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఇలా ఏమైనా పనులు పెట్టుకున్నప్పుడు మటుకు పవర్ అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట. సో ఇక్కడైతే పోపు పెట్టేస్తున్నా. స్టార్టింగ్లో పోపు పెట్టేదాన్ని కాదు, డైరెక్ట్ అట్లా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. పోపు పెడితే ఏంటంటే మనకి ఎండుమిర్చి, కరివేపాకు అవి క్రిస్పీగా ఉంటాయి కదా. దోశలో అయితే నాకు చాలా ఇష్టం అనమాట ఎండుమిర్చి, అందుకే అవి కొంచెం ఎక్కువ వేస్తూ ఉంటాను. ఎక్కువ యాడ్ చేస్తే కొంచెం బాగా అనిపిస్తుంది అని చెప్పేసి. సో చట్నీ అయితే ప్రిపేర్ చేసేసానండి. ఈరోజైతే ఇంకా బోల్డంత పని ఉంది అండ్ చాలా పని ఉంది. బట్ ఎంతవరకు వీలైతే అంతవరకు చేసుకోవాలి, ఎందుకంటే ఇత్తడి సామాన్లు, వెండివి అవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా. సో దానికే లిటరల్లీ ఒక 1 అవర్ టైం పడుతుంది. అండ్ దట్టు ఇప్పుడు వీడియో కూడా ఎడిట్ చేయాలి. సో దానికి ఓ టైం పడుతుంది. ఏంటో తెలియదు, హాలిడే వచ్చిందన్న సంతోషమో లేకపోతే ఈ వర్క్ ఎక్స్ట్రా వర్క్ ఉందని బాధపడాలో అర్థం అవ్వదు.
సో ఓకే, ఇప్పుడైతే చట్నీ ప్రిపేర్ చేస్తాను. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడికి దీపం అయితే పెట్టేశానండి. అంటే చాలామంది దేవుడికి ఎక్కువగా చూపించకండి, అంటే మనం దేవుడికి ఎక్కువగా చూపించినా కూడా దిష్టి తగులుతుంది అట్లా ఇట్లా చెప్పారనమాట. లాస్ట్ కామెంట్లో అట్లే చెప్పారు. సో అందుకోసం నేను ఎక్కువ షేర్ చేయట్లేదు. సో ఇప్పుడైతే దేవుడికి దీపం పెట్టేసిన తర్వాత ఇక్కడ దోశ అయితే వేస్తున్నా. ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత పిల్లలు ఇంకా టైం పడుతుంది వాళ్ళు లేచి తినడానికి. హాలిడే వచ్చిందంటే లిటరలీ చాలా టైం పడుతుంది వాళ్ళు లేచి తినడానికి. సో అందుకోసం నా వరకు నేను ప్రిపేర్ చేసేసుకొని నేను తినేసి, ఇంకా నాకు బోల్డంత పని ఉంది కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంకా ఏం చేయాలో డిసైడ్ అవ్వలేదన్నమాట పిల్లలు లేచిన తర్వాత. దట్ ఈరోజు మనం ఈ శ్రావణ మాసంలో నాన్ వెజ్ అట్లా తిన్నాం కాబట్టి సో ఇంకా వెజ్లోనే ఏదైనా చూసుకోవాలి. సో నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనం అమ్మవారిని రెడీ చేసి ఉంటాం కదా, అవన్నీ కాజల్ పెట్టింటాం, లిప్స్టిక్, సో ఇవన్నీ మేకప్ వేసి ఉంటాం కదా, మనం ఎలా చేసుకుంటామో అమ్మవారికి కూడా అలాగే చేస్తాము. సో ఇక్కడ అవన్నీ క్లీన్ చేస్తున్నాను. లైనర్ పెట్టి ఉంటాం కదా, ఐలైనరు, సో అది కొంచెం ఏమవుతుందంటే వెండికి మొత్తం తగిలేస్తుంది, బ్లాకిష్గా అయిపోతుంది అనమాట. సో ఇక్కడే కొంచెం మనం టైం పట్టేది, ఎక్కువ 1 అవర్ టైం పడుతుందండి. ఎందుకంటే అవన్నీ నీట్గా తీసి కొంచెం నల్లగా కనిపించినా కూడా మనసు ఒప్పదనమాట, నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో దీనికోసం నేను విమ్ బార్ అండ్ పీతాంబర్ ఉంటుంది కదా, ఈ 2 యూజ్ చేస్తాను. వెండికైనా ఇత్తడికైనా సరే మనము పీతాంబరి అండ్ విమ్ లిక్విడ్ యూజ్ చేయడం వల్ల నీట్గా పోతుంది. సో నీట్గా పోతుంది అండ్ బాగా తెల్లగా వచ్చేస్తాయి అనమాట. అంటే ఇక్కడ స్క్రబ్బర్ వేసి క్లీన్ చేస్తున్నా. దేవుడి కోసం అనేసి సోప్ కానివ్వండి, స్క్రబ్బరు, ఇట్లాంటివన్నీ నేను సపరేట్గా పెట్టేస్తాను, దేవుడి కోసమే యూజ్ చేస్తాను. సో మళ్ళీ అన్నీ కలిపి అయితే యూజ్ చేయను అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనం పూజ చేసిన తర్వాత అమ్మవారి విగ్రహం కానివ్వండి, రూపు కానివ్వండి, నేనైతే సపరేట్ తీసి పెట్టేస్తాను. బికాజ్ మనం ఆల్రెడీ కలసం ఉంది కదా, మనం ఒకవేళ కలసం పెట్టుకున్నాం అనుకోండి వీక్లీ వన్స్ అట్లా చేంజ్ చేస్తూనే ఉండాలి. 1 వీక్ మనం చేంజ్ చేయకపోయినా ఒక్కోసారి కొబ్బరికాయ అనేది పాడైపోతుంది కదా. సో అందుకే ఇంకా నాకు ఎంత కొంచెం కష్టం ఉన్నా సరే నేను వీక్లీ వన్స్ అయితే కలసం మారుస్తూ ఉంటాను. చాలామందికి డౌట్ రావచ్చు, మనం మొన్న పూజ చేసినప్పుడు కలసం మీద అమ్మవారిని కూర్చోబెట్టినప్పుడు కలసం ఉంటుంది కదా, ఆ కలసం మీద కొబ్బరికాయ ఏం చేయాలి అని కూడా డౌట్ వస్తుంటుంది కదా. సో ఆ కొబ్బరికాయ ఏమవుతుందంటే కావాలంటే మనం ఇంటికి కట్టుకోవచ్చు, లేదు అంటే మనం పారే నీళ్ళు ఉంటాయి కదా, సో దాంట్లో అయినా వేసేయచ్చు. నేనైతే పారే నీళ్ళు దాంట్లో వేసేసానండి, ఎందుకంటే నాకు తెలీదు, నేను ఇంతకుముందు అయితే ఇంటికి కట్టేదాన్ని. సో నాకు తెలిసిన ఆంటీ నైబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని అడిగాను అనమాట. ఆంటీకి అడిగితే తను చెప్పారు ఇట్లా వాటర్లో వేస్తేనే బెస్ట్, ఎట్లా మనం ఇంటికి కట్టినా కూడా తర్వాత అయినా మార్చాల్సిందే కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ నా కోడలు హెల్ప్ చేస్తుంది అనమాట. పాపం నా పని నేను సక్రమంగా చేసుకోలేని చెప్పేసి తను కూడా వచ్చి హెల్ప్ చేస్తుంది. అండ్ పాపం వాళ్ళ ఇంట్రెస్ట్, ఎవరైనా సరే పిల్లలు చిన్నప్పుడు మనం కూడా అట్లే చేసి ఉంటాంలేండి, మనం పని చేస్తూ ఉంటే పిల్లలు కూడా వచ్చి హెల్ప్ చేస్తుంటారు కదా. సో చేసి పాపం అలసిపోయిందండి, పక్కన కూర్చోబెట్టేశాను. అవి ఏమంటే లిక్విడ్ చేతులు పాడైపోతాయండి, చిన్నపిల్లలు కదా, అందుకే వద్దని చెప్పేస్తాను. అయినా సరే ఎంత పంపించేసినా మళ్ళీ వస్తూనే ఉంటుంది, హెల్ప్ చేస్తూనే ఉంటుంది. సో తనకి అదొక సరదా అనమాట, అంతే. అండ్ ఇక్కడ చూసారా నేను ఇంకా ఈ బిందె వాడదామని అనుకుంటున్నాను, మళ్ళీ దీన్ని డైలీ ఒక రోజు క్లీన్ చేయకపోతే చాలా కష్టం అండి, మొత్తం పాడైపోతుంది అని చెప్పేసి ఇంకా తోమి మొత్తము కొన్ని అయితే నేను బ్యాంక్లో పెట్టేస్తాను, ఇంట్లో అయితే ఏం పెట్టుకోను. సో కొన్ని అయితే బ్యాంక్లో పెట్టేస్తాను. అండ్ ఇత్తడి అంటారా, ఇంకా ఆబ్వియస్లీ మనం అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం కాబట్టి ఇంకా ఇంట్లోనే పెట్టేసుకుంటాను. ఇంకా మొత్తం అన్నీ క్లీన్ చేయడానికి లిటరలీ 2 అవర్స్ అయితే పట్టింది. అందుకేనండి నేను సాటర్డే రోజే క్లీన్ చేద్దామంటే వర్కింగ్ డేలో ఇంటి పని వంట పని ఉంటుంది, దట్టు ఆఫీస్కి వెళ్ళే పని ఉంటుంది కాబట్టి నేను ఆ టైంలో చేయలేను. సండే కాబట్టి ఆ రోజు ఫ్రీ టైం ఉంటుంది, ఇంకా ఆ రోజు క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ ఇద్దరం కుస్తీలు పడుతున్నాం అనమాట ఇక్కడ. సో నేను అన్నీ క్లీన్ చేసి అక్కడ పెడుతున్నా, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి టబ్లో ముంచేస్తుంది. ఈ బుడ్డది కాదండి. సో ఒక పని కాదు నాకు, వద్దులే అని బయటికి తోసేసినా కూడా మళ్ళీ బయట తలుపు కొట్టుకుంటూ వేడుస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకేం చేస్తాం, వాళ్ళ సరదా కాదని చెప్పలేం. తోముతూ ఉంటాను, తను క్లీన్ చేస్తూ ఉంటుంది.
అందుకే ఇంకా సరేలే అవి చేతులు ఎక్కడ కోసుకుపోతాయి అని చెప్పేసి, కొత్తవి కదండి చేతులు, వాళ్ళ చేతులు మెత్తగా ఉంటాయి ఎక్కడ కోసుకుంటాయో అని చెప్పేసి ఒక టెన్షన్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి, దీని సాకు పెట్టుకొని స్కూల్ ఎగ్గొడతారేమో అని చెప్పేసి అదో టెన్షన్. సో ఫైనలీ ఇంకా మొత్తం క్లీన్ చేసేసాను. అండ్ చూసారా ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయి. అండ్ అంటే పాలు కాస్తాం కదా, అది కూడా ఒకటేసారి క్లీన్ చేశాను. మా వాడి కంచము, గ్లాసులు అన్నీ నీట్గా క్లీన్ చేసేసరికి ప్రశాంతం. ఇవన్నీ క్లీన్ చేసేసరికి ఇంకా మొత్తం తుడిచేసి న్యూస్ పేపర్ ఉంటుంది కదా, ఆ న్యూస్ పేపర్లో చుట్టి పెట్టేస్తాను అనమాట. అంటే మళ్ళీ నెక్స్ట్ మనం యూస్ చేసుకున్నప్పుడు ఇట్లే ఫ్రెష్గా ఉంటాయి. సో కాటన్ కానివ్వండి, లేదంటే ఏదైనా న్యూస్ పేపర్లో కానివ్వండి, మొత్తం చుట్టి పెట్టేసేయాలి. సో దట్ మనకి డస్ట్ పడకుండా, నల్లగా అవ్వకుండా ఉంటాయి. అండ్ ఈ గ్లాసు మొత్తం అయితే నేను బ్యాంక్లో పెట్టేస్తాను అండి, ఇంట్లో అయితే అస్సలు పెట్టుకోను. సో ఇది మొత్తం రూపు, మనం పూజ చేసిన తర్వాత రూపు అయితే తీసేసి ఇంకా న్యూస్ పేపర్ చుట్టి పెట్టేస్తాను అనమాట. సో అదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఇంకా మొత్తం పూజా సామాన్లు క్లీన్ చేసుకోవడం, ఎక్కువ శాతం మనం పీతాంబరి అండ్ విమ్ లిక్విడ్ ఈ రెండు వేసామంటే మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది. సో చాలామంది ఇంకా చింతపండు ఇవన్నీ వేసి రుద్దుతూ ఉంటారు, అవి అస్సలు పోవండి, చాలా జిడ్డుగా ఉంటాయి. ఈ ట్రిప్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూస్ అవుతుంది, ఈజీగా వెళ్ళిపోతాయి. అండ్ లక్ష్మీ దీపం పెట్టింది కూడా నీట్గా క్లీన్ చేశాను అనమాట. సో యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందా? నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో లైక్ చేయండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది కొత్త వీడియో అయితే. సో ఓకేనండి, రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్